హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 107. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ల్యాప్టాప్లో స్వప్నిక చూపిస్తున్న పాయింట్ల దగ్గరే ఆగిపోయాయి అతని చూపులు. వెంటనే క్రోధంతో విజయ్ కళ్ళు ఎర్రబారుతాయి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హౌ డిడ్ దిస్ హ్యాపెన్స్? అని కోపంగా అరిచినంత పనిచేస్తాడు విజయ్. అప్పటికే బిగుసుకుపోయిన స్వప్నిక భయంతో కళ్ళు నోరు తెరుస్తుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాదు. ఇంకా అయోమయం నుంచి తేరుకోలేకపోతుంది స్వప్నిక. నో విజయ్, ఇది ఎలా జరుగుతుంది? అసలు మన ఫార్ములా బయటికి ఎలా లీక్ అవుతుంది? చాలా సీక్రెట్గా ఉంచాం కదా. అఫీషియల్ క్యాడర్లో కూడా ఎక్కడ ఇది లీక్ అవ్వలేదు అని భయంగా అంటుంది స్వప్నిక. ఐ నో, బట్ హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఈ ఫార్ములా మన కంపెనీలో నీకు నాకు మల్లికా అత్తయ్యకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు కదా అని అడుగుతూ సీరియస్గా ఆలోచిస్తాడు విజయ్. అక్కడ విజయ్ ప్రోడక్ట్ స్మార్ట్ అండ్ షైన్ రింకిల్ ఫ్రీ క్రీమ్ ఫార్ములా కనపడుతుంది. బేస్ ప్లస్ రెటినోల్ అంటే విటమిన్ ఏ ప్లస్ హెల్యురోనిక్ యాసిడ్ ప్లస్ పెప్టైడ్స్ అని కనిపిస్తుంది. చర్మంపై ముడతలు తగ్గించి చర్మాన్ని యవ్వనంగా మరియు తేమగా ఉంచడం దీని పర్పస్. ఇక భువనేష్ ప్రోడక్ట్ దేవికా ఇండస్ట్రీస్ ఫెయిర్నెస్ క్రీమ్ అదే ఫార్ములాతో రెడీ చేసి రెటినోల్ ప్లేస్లో ఆల్ఫా ఆర్బుటిన్ అంటే విటమిన్ సి యూజ్ చేస్తూ కోజిక్ యాసిడ్ వాడారు. ఇవి రెండు కనిపించడానికి వేరువేరు ప్రొడక్ట్స్లా ఉన్నా కానీ వీటి బేస్ ఫార్ములా కాంపౌండ్ రేషియో మాత్రం సేమ్ ఉంది. ఈ పాయింట్స్ చూసిన విజయ్ వెంటనే గుర్తుపడతాడు. స్వప్ని, ఇది మన ఫార్ములానే, కేవలం యాక్టివ్ ఇంగ్రీడియంట్ మాత్రమే మార్చేశారు అని కోపంగా అంటాడు విజయ్. అది తెలిసిన స్వప్నిక కూడా అయోమయంలో పడిపోతుంది. తన కంట్రోల్లో ఉండే ఈ ఫార్ములా అసలు బయటకు ఎలా వచ్చింది? మల్లికా మేడంతో పాటు తనకి విజయ్కి మాత్రమే తెలుసు. మళ్ళీ ఈ ఫార్ములా డాక్యుమెంట్స్ని విజయ్కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంది. కానీ తమ పెళ్ళయ్యాక వాటిని తనతో పాటు రవిచంద్ర మ్యాన్షన్కి తీసుకొచ్చేసింది. విజయ్ ఇప్పుడెలా? దానికి మనం పేటెంట్ హక్కుల కోసం డాక్యుమెంట్స్ కూడా ఫైల్ చేశాం కదా, మరి ఇందులోంచి బయటపడటం ఎలా మనం అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. స్వప్ని, ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా వాడి ప్రోడక్ట్ లాంచ్ చేయకుండా ఆపేయాలి. అందుకే ముందు మనం ల్యాబ్కి వెళ్ళాలి. కమ్ ఫాస్ట్, క్విక్ అంటూ టకటక తన కోటు వేసుకున్న విజయ్ తన ల్యాప్టాప్తో ఆ రూమ్లోంచి బయటకు అడుగు పెడతాడు. అతన్ని చాలా ఫాస్ట్గా ఫాలో అవుతుంది స్వప్నిక. స్టాఫ్ అందరూ వింతగా చూస్తుంటారు వాళ్ళిద్దరినీ. అక్కడికి పరుగున వచ్చిన కాశీ విజయ్ దూకుడు చూసి అలాగే ఆగిపోతాడు. తన కార్ ఎక్కిన విజయ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెంటనే తన కాస్మెటిక్ ఫార్ములేటర్ రవికి ఫోన్ చేస్తాడు. రవి, నువ్వు వెంటనే ఈరోజు లాంచ్ అవుతున్న ఆ రాధికా ఇండస్ట్రీస్ ఫెయిర్ లైట్ క్రీమ్ శాంపిల్ని ఎలాగైనా తీసుకురా అని గట్టిగా అంటాడు విజయ్. ఓకే బాస్, మొన్న మీరు చెప్పినట్టుగానే కలెక్ట్ చేసి పెట్టాను అని అంటాడు రవి. ఓకే, దట్స్ గుడ్. నేను ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయ్యాను. ఒకసారి వాళ్ళ ఫెయిర్నెస్ క్రీమ్ ప్లస్ మన రింకిల్ ఫ్రీ క్రీమ్ అనాలిసిస్ చెక్ చేసి చూడాలి. తొందరగా రా, నేను వచ్చాక దాని GCMS కూడా ఒకసారి చెక్ చేయాలి. కమ్ ఫస్ట్ అని అంటాడు విజయ్. ఓకే బాస్, బట్ ఎనీథింగ్ సీరియస్ అని డౌట్ఫుల్గా అడుగుతాడు రవి. నో, నేను వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసిన విజయ్ మహేష్ కూడా ఫోన్ చేసి అతన్ని కూడా తన ల్యాబ్ దగ్గరికి రమ్మని చెబుతాడు. అదంతా చూస్తున్న స్వప్నికకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఇది మొత్తం తన ప్రెజెన్స్లో అయింది. ప్రోడక్ట్ లాంచింగ్ టైంలో విజయ్ వచ్చాడు. మళ్ళీ అన్నీ మల్లికా మేడంతో డిస్కస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా మిస్యూజ్ అయిందంటే తన వెనక ఏదో జరగబోతుందని ఆమె మనసు పదే పదే చెప్తుంది. అవును విజయ్, మనం చూసింది నిజమే. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఆ భువనేష్ తన ప్రోడక్ట్ని నైట్ 8 PM సెంట్రల్ మినిస్టర్తో లాంచ్ చేయిస్తున్నాడు. దాన్ని ఇప్పటికిప్పుడు ఎలా ఆపుతావు అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. ఎలాంటి ఆన్సర్ ఇవ్వని విజయ్ స్వప్నిక ఆలోచనలో మునిగి ఉండగానే సిటీకి కొద్ది దూరంలో ఉన్న ల్యాబ్కి అరగంటలో చేరుకుంటారు. ల్యాబ్లో చీకటిగా ఉంటుంది. ఒక్క ల్యాప్టాప్ స్క్రీన్ వెలుగుతూ ఉంది. విజయ్ కళ్ళు కోపంతో ఆ స్క్రీన్ని చూస్తుంటాయి. ఇంతలో ల్యాబ్ లోపలికి వచ్చిన రవి, సార్ శాంపిల్స్ వచ్చేసాయి. దేవికా ఇండస్ట్రీస్ ఫెయిర్ లైట్ క్రీమ్
ఇదిగో చూడండి అంటూ అతనికి చూపిస్తాడు రవి. వాటిని సీరియస్గా చూసిన విజయ్, ఓకే రవి, జీసీఎంఎస్ రన్ చేయి, మేక్ ఇట్ ఫాస్ట్ అని అంటాడు విజయ్. రవి ఆ శాంపిల్ని మెషిన్లో పెడతాడు. ఎదురుగా స్క్రీన్పై గ్రాఫ్లు మెరుస్తూ కనపడతాయి. కాంపౌండ్ మ్యాచ్ 99.3 సిమిలారిటీ అని చూపిస్తుంది. సార్ ఇదే మన రింకిల్ ఫ్రీ క్రీమ్ బేస్ అని అయోమయంగా చెబుతాడు రవి. హౌ ఈజ్ దిస్ పాసిబుల్ రవి? మన ఫార్ములా సెక్యూర్ సిస్టంలో ఉంది. పాస్వర్డ్ నాకు, స్వప్నిక అండ్ మల్లిక మేడంకి మాత్రమే తెలుసు అని చాలా షార్ప్గా ఆలోచిస్తున్న అతను కుదురుగా ఒక దగ్గర కూర్చోలేక ల్యాబ్లో అటూ ఇటూ తిరుగుతూ, వాట్ ఈస్ ద హెల్ ఆర్ గోయింగ్ ఆన్? థింక్ విజయ్ అని కోపంగా అంటూ వెంటనే స్వప్నిక వైపు తిరిగి, స్వప్ని ల్యాప్టాప్ ఓపెన్ చేయ ముందు అని ఆర్డర్ వేస్తాడు విజయ్. ల్యాప్టాప్ ఓపెన్ చేయగా దేవిక ఇండస్ట్రీస్ యూట్యూబ్ లైవ్ లాంచ్ యాడ్ ప్లే అవుతుంది. ఇంట్రడ్యూసింగ్ ఫెయిర్ లైట్ క్రీమ్, ఏ రివల్యూషనరీ ఫెయిర్నెస్ ఫార్ములా పవర్డ్ బై అడ్వాన్స్ పెప్టిసైడ్ కాంప్లెక్స్ ఫర్ రేడియంట్ స్కిన్ అని నవ్వుతూ చెబుతాడు భువనేష్. విజయ్ ఆగ్రహంతో ల్యాప్టాప్ మూసేస్తూ, పెప్టైడ్ కాంప్లెక్స్, ఇది నా పేటెంట్ ఫార్ములా, వాడు అదే యూజ్ చేస్తున్నాడు అని అంటాడు. అవును సార్, అంటే మీ బేస్ ఫార్ములేషన్ కాపీ చేశారు, కేవలం రెటోనోల్ స్థానంలో ఆల్ఫా ఆబ్రూటిన్ వాడారు. అంటే ఫెయిర్నెస్కి అవసరమైన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏ అండ్ సి విటమిన్స్. మనం ఏ విటమిన్ వాడితే వాళ్ళు సి విటమిన్ వాడారు సార్, అంతే తేడా అని రవి క్లియర్గా చెబుతాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కళ్ళల్లో ఉప్పొంగుతున్న కోపంతో ఊగిపోతాడు విజయ్. అంటే నా క్రీమ్కి ఆ పేరు మార్చి కొత్త ప్యాకింగ్లో అమ్ముతున్నారన్నమాట అని అంటాడు విజయ్. స్క్రీన్పై స్మార్ట్ అండ్ షెన్ ఫార్ములా ఫైల్, కాన్ఫిడెన్షియల్ ఫార్ములా VJ01, పక్కనే దేవిక ఫార్ములా జీసీ రిపోర్ట్ కనపడుతుంది. వీడంతా బేవర్సిన కొడుకు లేడు, ఇంత ఈజీగా నా ఫార్ములాను దొబ్బి గొప్పలకపోతున్నాడు వీడు. దీని వెనక నా 5 ఏళ్ల శ్రమ, నా లైఫ్ అంతా ఈ క్రీమ్లోనే ఉంది రవి. వాళ్ళు దాన్ని కాపీ చేసి గ్లో కలర్గా అమ్మేస్తున్నారు అని తన ఎదురుగా పొగలుగక్కుతున్న గాజు ఫ్లాస్క్ని నేలపైకి విసురుతాడు విజయ్. అది పగిలి ముక్కలవుతుంది. గాఢమైన కెమికల్ వాసన గాలిలో ఆ రూమ్ అంతా వ్యాపిస్తుంది. అతనిలో ఫ్రస్ట్రేషన్, కోపం, ఆవేశం అన్నీ చూసిన స్వప్నిక విపరీతమైన భయానికి, టెన్షన్కి లోనవుతూ ముక్కుకు చీరచెంగు అడ్డం పెట్టుకుంటుంది. విజయ్ ప్లీజ్, ముందు నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు, ఇప్పుడు ఏం చేస్తే ఇందులోంచి బయటపడతామో అది ఆలోచించు అని అంటుంది స్వప్నిక. ఆమె వైపు తిరిగిన విజయ్, నే చెప్పానా వాడు మన కోసం ప్రోడక్ట్ లాంచింగ్ పోస్ట్ పోన్ చేయడం వెనుక ఏదో తిరకాసుందని చెప్పానా నేను? భువనేష్ మన రింకిల్ ఫ్రీ క్రీమ్ ఫార్ములానే వాడేశాడు. అతని ఫెయిర్ లైట్ క్రీమ్ 99% మన ఫార్ములానే. అందుకే మన ముందు మన ఫార్ములాతో ప్రోడక్ట్ లాంచ్ చేసి చూపించాలని వాడి ప్లాన్. అయిపోయావురన్నా కొడక. ఒరే భువనేష్గా, నువ్వు పెట్టుకుంది ఈ విజయ్తో నీ బాజా మోగించడం ఖాయం. నిన్ను భూస్థాపితం చేయకపోతే నేను విజయ్నే కాదు అని ఆ ల్యాబ్ దద్దరిల్లేలా అరుస్తాడు విజయ్. స్వప్నిక తడబడుతూ, విజయ్ ప్లీజ్ కామ్ డౌన్ అని అతన్ని సైడ్ హగ్ చేసుకుంటుంది. తెలివిగా ఒక్క యాక్టివ్ కెమికల్ని మాత్రమే మార్చాడు. రెటినోల్ బదులు ఆల్ఫా ఆబ్రూటిన్ వాడాడు. కానీ బేస్ స్ట్రక్చర్, ఎమిలిస్ఫైర్ రేషియో, ప్రిజర్వేటివ్ బ్యాలెన్స్ అన్నీ మన ఫార్ములానే అని కోపంగా అంటాడు విజయ్. సైలెంట్గా కూర్చున్న స్వప్నిక ముఖంలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. అసలు భువనేష్ దగ్గరికి మన ఫార్ములా డేటా ఎలా చేరింది, అసలు ఏమీ అంతుబట్టడం లేదు అని అంటూ లోపల టెన్షన్ పడుతున్న స్వప్నికను చూస్తాడు విజయ్. మళ్ళీ ఇంతకు ముందు విజయ్ షట్ డౌన్ చేసిన ల్యాప్టాప్ని ఓపెన్ చేసిన స్వప్నిక రాధికా ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ లాంచ్ లైవ్ స్ట్రీమ్ చూస్తుంది. ఆమె వెనుకే నిలబడి ఉన్నాడు విజయ్. అతని కళ్ళల్లో కోపం కాదు, ఇప్పుడు ప్రశాంతమైన ప్రతీకారం కనబడుతుంది. నువ్వు చూడు స్వప్ని, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, చప్పట్లు కొడతారు, కానీ రేపు వాళ్లే అదే చేతులతో ఈ భువనేష్ గాడిపై రాళ్లు విసురుతారు చూడు అని సీరియస్గా అంటాడు విజయ్. అంతే. ఆ మాటలు విన్న స్వప్నిక భయంగా చూస్తూ, విజయ్ నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. నా ఫార్ములా కాపీ చేశాడా? బాగుంది. కానీ ఇప్పుడు నేను అతని ఫార్ములా వెనుక దాచిన రహస్యాన్ని బయటపెడతా. ఫెయిర్ లైట్ క్రీమ్ అనే పేరు కేవలం ఫెయిర్నెస్ కాదు, దానిలో దాగి ఉన్న ఒక కెమికల్, అది వాడిన వాళ్ళ ప్రాణాల మీదే ప్రభావం చూపుతుంది.
అది బయటకు వస్తే ఇక భువనేష్ లైఫ్లో పబ్లిక్ని ఫేస్ చేయలేడు అని అంటాడు విజయ్. స్వప్నిక కళ్ళల్లో భయం మెరుస్తుంది. విజయ్, నువ్వు అదే చెప్పాలనుకుంటున్నావా? అది మన మొదటి ట్రయల్లో ఫెయిల్ అయిన కెమికల్ కదా, లూమెక్స్ ఏజెడ్, అవునా అని అడుగుతుంది. ఇప్పుడు విజయ్ పెదవులు ఒక విధమైన షాడిజంతో కరువు తిరుగుతాయి. అతని కళ్ళల్లో ఎన్నడూ లేని ఒక వింత మెరుపు రాక్షసంగా మెరుస్తుంది. అవును, వాడు ఆ ఫార్ములాని దొంగిలించాడు. కానీ ఏది దొంగిలించాడో తెలుసుకోలేకపోయాడు, పిచ్చేదవ అని గట్టిగా నవ్వుతాడు విజయ్. స్వప్నిక మనసులో రకరకాల ఆలోచనలు ముసురుకుంటాయి. ఆమెకు ఒక్కసారిగా అర్థమవుతుంది, ఈ గేమ్ ఓన్లీ కాస్మెటిక్ బిజినెస్ కోసం కాదు. ఇది ఒక అమ్మాయిపై కోరికతో ప్రతీకారం తీర్చుకోవడానికి పన్నిన పెద్ద వల అని తెలుస్తూనే ఉంది అని అనుకుంటుంది. నన్ను, నా రెప్యుటేషన్ని స్మాష్ చేయడానికి దొంగిలించిన ఫార్ములానే ఇప్పుడు ఆ భువనేష్ గాని పాలిట పాయిజన్ అవుతుంది అని సీరియస్గా అంటాడు విజయ్. ఆ మాటలకు సైలెంట్గా కూర్చుంటుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లో ఒకటే ఫీలింగ్, ఇది మొదలైంది, ఇక దీనికి ముగింపేమవుతుందో అని. ఆమె కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది గమనించిన విజయ్, ఇది యుద్ధం స్వప్ని, ఫెయిర్లైట్ క్రీమ్ కాదు. వాడు నా ఫార్ములాని దొంగిలించి నన్ని దహనం చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడే మొదలు పెడతా ఆపరేషన్ లూమినెక్స్ ఎక్స్పోజర్ అని ఆ వచ్చిన రిపోర్ట్ని చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు విజయ్. అంతే, ల్యాప్టాప్ స్క్రీన్ నల్లగా మారుతుంది. అందులో కేవలం ఒకే లైన్ మెరుస్తూ ఫార్ములా నెవర్ లైస్ అని కనిపిస్తుంది. ఇంతలో అక్కడికి మహేష్ అండ్ ఎస్ఎన్ఎస్ కంపెనీ లీగల్ అడ్వైజర్ పాంచజన్యాన్ని తీసుకుని రావడంతో వెంటనే వాళ్ళని తీసుకుని సీక్రెట్ కాన్ఫరెన్స్ ఛాంబర్లోకి వెళ్తాడు విజయ్. ఇక ఇక్కడ రాధిక ఇండస్ట్రీస్ అధినేత అయిన భువనేష్ ఈరోజు మార్నింగ్ నుండి చాలా సంతోషంగా ఉంటాడు. సిటీ మొత్తంలో దేవిక ఇండస్ట్రీ ఫెయిర్ లైట్ క్రీమ్ లాంచింగ్ టుడే అని హోర్డింగ్స్ మొత్తం పెట్టించాడు. ఇక సాయంత్రం అవడం ఆలస్యం. రకరకాల క్రాకర్స్, మీడియా ఫ్లాష్లతో హోటల్ లాబీ మొత్తం నిండిపోయింది. అప్పుడే అక్కడికి చేరుకున్న కాశీ విజయ్కి ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన విజయ్, ఏం జరుగుతుంది అక్కడ అని తన కోల్డ్ వాయిస్తో అడుగుతాడు విజయ్. అతని వాయిస్లో తేడా గమనించిన కాశీ, బాస్, ఎనీథింగ్ సీరియస్ అని కంగారుగా అడుగుతాడు కాశీ. డామిట్, అడిగిన దానికి ఆన్సర్ చేయముందు అని గట్టిగా అరుస్తాడు విజయ్. అంతే, అతని అరుపులకు ఎక్కడో దూరాన ఉండి ఫోన్ మాట్లాడుతున్న కాశీ వెన్నులోంచి చెమటలు పుడతాయి. బాస్, ఇంకో గంటలో ఈ ప్రోడక్ట్ లాంచ్ అవబోతుంది అని గుటకలు మింగుతూ అంటాడు కాశీ. ఇట్స్ ఓకే, నువ్వు అక్కడే చుట్టూ గమనిస్తూ ఉండు. ఏదైనా సిచ్యువేషన్ తేడాగా కనపడితే మైండ్లో నోట్ చేసుకో. అలాగే నా గురించి సీఈఓ మేడం గురించి అడిగితే ఆన్ ద వే అని చెప్పు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు విజయ్. ఓకే బాస్ అని వణుకుతూ అంటాడు కాశీ. మరో విషయం కాశీ, నేను వచ్చే వరకు నీ నోటి నుండి ఒక్క మాట కూడా రానియకు. ఇలా నీతో అన్నట్టుగా ఎవరికీ తెలియనీయకు, ఈవెన్ నా ఫ్యామిలీకి కూడా అని ఫోన్ కట్ చేస్తూ చెప్తాడు విజయ్. భువనేష్ కింది నుండి పై వరకు కొత్త సూట్ వేసుకుని ఒంటి నిండా గోల్డ్ చైన్స్తో లిప్స్ మీద లగ్జరీ స్మైల్తో స్టేజి పైకి వచ్చి మైక్ దగ్గరికి వెళ్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫెయిర్నెస్కి కొత్త నిర్వచనం ఇచ్చే క్రీమ్ ఇది. మా ఫెయిర్ లైట్ క్రీమ్ కేవలం చర్మాన్ని తెల్లగా చేయడమే కాదు, దానికి లైఫ్ కూడా ఇస్తుంది అని అతను చెప్పడం ఆలస్యం. జర్నలిస్టులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ అందరి చప్పట్లతో ఆ కాన్ఫరెన్స్ హాల్ మొత్తం నిండిపోతుంది. సార్, ఈ క్రీమ్ గురించి మీరు ఎంతకాలం రీసెర్చ్ చేశారు అని అడుగుతాడు ఒక రిపోర్టర్. 3 సంవత్సరాలు అని స్టైల్గా చెప్తూ మా R&D టీం కొత్త పెప్టైడ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇది పూర్తిగా మేం తయారు చేసిన ఫార్ములా. మా కొత్త ప్రోడక్ట్ ఫెయిర్ లైట్ క్రీమ్ ప్రతి భారతీయ మహిళకు గౌరవం. ఇది కేవలం ఫెయిర్నెస్ కాదు, ఇది సైంటిఫిక్ లో అని హుందాగా అంటాడు భువనేష్. సార్, మార్కెట్లో ఇది స్మార్ట్ అండ్ షైన్ కంపెనీ రింకిల్ ఫ్రీ క్రీమ్కి స్ట్రాంగ్ కాంపిటీషన్ అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడుగుతాడు మరో రిపోర్టర్. చిన్నగా స్మైల్ చేసిన భువనేష్, కాంపిటీషన్ కాదు, కంపారిజన్ కూడా ఉండదు. మా ప్రోడక్ట్ యూనిక్ ఫార్ములా, మా ల్యాబ్, మా ఇన్నోవేషన్ అని అంటాడు. అంతలో ఒక జర్నలిస్ట్ ల్యాప్టాప్ స్క్రీన్పై కొత్త న్యూస్ నోటిఫికేషన్ చూస్తాడు. అందులో హెడ్లైన్, స్మార్ట్ అండ్ షైన్ MD విజయ్ అక్యూజెస్ దేవిక ఇండస్ట్రీస్ ఆ ఫార్ములా థెఫ్ట్. భువనేష్ మాట మధ్యలో ఆగిపోతుంది. అతని ముఖం ఒక్కసారిగా రాక్షసంగా మారుతుంది. ఇదేంటి భువనేష్ గారు, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరు ఆయన ఫార్ములాని దొంగిలించారని,
దానిని వాడారని విజయ్ మీపై ఎలిగేషన్స్ మోపారు అని వింతగా ముఖం పెట్టి అంటాడు ఆ రిపోర్టర్. తన పెదవులపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్న భువనేష్, చూసారా, విజయం సాధించినప్పుడు ఆరోపణలు సహజం, అది కాస్మెటిక్ రంగంలో సాధారణం అని సింపుల్గా తీసేస్తాడు భువనేష్. కానీ సార్, ఆయన ఫార్ములా రిపోర్ట్లతో సాక్ష్యాలు చూపించారు మరి అని ఇంకో రిపోర్టర్ అంటాడు. ఒక్క సెకను సైలెంట్ అయిన భువనేష్ వెంటనే మైకును దగ్గరికి లాక్కుని మాట్లాడతాడు. అదే నిజమైతే నన్ను కోర్టుకి తీసుకెళ్లొచ్చు, కానీ నాకు తెలుసు సత్యం ఎవరిదో కాలమే చెబుతుంది. ఇప్పుడు మనం వేడుక జరుపుకుందాం, మరికొద్ది గంటల్లో ప్రోడక్ట్ లాంచింగ్ ఉంటుంది అని అంటాడు భువనేష్. చప్పట్లు తక్కువగా వస్తాయి. కొంతమంది జర్నలిస్టులు బయటకి వెళ్ళిపోతారు. భువనేష్ ప్రోడక్ట్ లాంచింగ్ డైరెక్ట్గా చూడకుండా వాళ్ళ మొబైల్ స్క్రీన్స్లో విజయ్ వీడియో చూస్తూ ఉంటారు. అప్పుడే హాల్ తలుపులు గట్టిగా తెరుచుకుంటాయి. సైరెన్ల స్మార్ట్ అండ్ షైన్ లీగల్ అడ్వైజర్ పాంచజన్య వాయిస్ వెంటనే ఒక ఫైల్ ఆ కాన్ఫరెన్స్ గదిలోకి విసరబడుతుంది. ఆ ఫైల్ స్మార్ట్ అండ్ షైన్ సింబల్తో ఉంటుంది. విజయ్, స్వప్నిక, పాంచజన్య ఆ హాల్లో అడుగు పెడతారు. ఆడియన్స్ అంతా ఒక్కసారిగా చప్పట్లు ఆపేయగా ఓన్లీ కెమెరా ఫ్లాష్ల సౌండ్స్తో ఆ హాలు నిండిపోతుంది. స్టాప్ ద లాంచ్ అని గట్టిగా అరిచిన అరుపు వినిపిస్తుంది. అటువైపు అందరూ తలలు తిప్పి చూడగా ఎదురుగా చిరుత లాంటి షార్ప్ లుక్స్ తో రాయలుగా నడుస్తూ జూలు విదిల్చిన సింహంలా దూకుడుగా వస్తున్న విజయ్ కనబడతాడు. విజయ్ రావడమే స్టేజ్ పైకి ఎక్కుతాడు. హే విజయ్, హౌ ఆర్ యు మ్యాన్? నీ కోసం నేను ప్రోడక్ట్ లాంచ్ ఆపినందుకు నా మీదే ఇలాంటి ఎలిగేషన్స్ మోపుతావా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ విజయ్ అని కూల్గా మాట్లాడుతూ కళ్లతో కోపంగా చూస్తుంటాడు భువనేష్. చాలు, ఇక్కడ నువ్వు ఫెయిర్ కాదు, ఫెయిర్నెస్ క్రీము కాదు, నీ మైండ్ని ఫెయిర్గా ఉంచుకో మొదలు అని కోపంగా హుంకరిస్తాడు విజయ్. అతనితో పాటు వచ్చిన డీసీపీ మహంతి కూడా విజయ్ ప్లీజ్ కామ్ డౌన్ అని ప్లీజింగ్ టోన్తో అంటాడు. దేవిక ఇండస్ట్రీస్పై స్మార్ట్ అండ్ షైన్ నుండి ఫార్ములా చోరీ కేసు, ఇదిగో కోర్టు జారీ చేసిన ఇంటర్మ్ స్టే ఆర్డర్. మొత్తం ఫెయిర్లైట్ క్రీమ్ ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రచారం తక్షణం నిలిపివేయాలి అని సీరియస్గా చెబుతాడు పాంచజన్య. అంతే, హాల్ మొత్తం షాక్ వాతావరణంతో సైలెంట్ అవుతుంది. భువనేష్ బాడీ మొత్తం చెమటలతో నిండిపోతుంది. అయినా బయటపడని భువనేష్, ఇది తప్పు డీసీపీ గారు, మేము మా ఫార్ములా మా ల్యాబ్లో తయారు చేశాం అని గట్టిగా వాదిస్తాడు. అవునా, అయితే ఇదేంటి అని తన చేతిలో ఉన్న ఫైల్ తెరిచి అందులోంచి 2 జీసీఎంఎస్ రిపోర్ట్లను చూపిస్తూ, మా రింకిల్ ఫ్రీ క్రీమ్ జీఎస్ఎంఎస్ రిపోర్ట్ ఇది 3 నెలల క్రితం ల్యాబ్ నుండి సర్టిఫైడ్ అయింది. ఇది నీ ఫెయిర్లైట్ క్రీమ్ రిపోర్ట్ 15 రోజుల క్రింది తేదీతో సర్టిఫైడ్ అయింది. 2 ఫైల్స్లోని కెమికల్ ప్రొఫైల్ 98.7 మ్యాచ్ అయ్యింది. అమైనో బ్లెండ్ 47 పెప్టైడ్ సీక్వెన్స్ కూడా ఐడెంటికల్. అంటే ఈ ఫార్ములా ఎవరిది అనేది సైంటిఫిక్ ప్రూఫ్ చెప్పేస్తుంది ఇక్కడ అని అంటాడు విజయ్. సార్, జీసీఎంఎస్ అంటే అని మొదటి రిపోర్ట్ అడుగుతాడు. గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ. ప్రతి కెమికల్ను విడదీసి దాని మాలిక్యులర్ సిగ్నేచర్ని గుర్తించే టెక్నిక్. మా క్రీమ్లో ఉన్న అదే సిగ్నేచర్ మీ క్రీమ్లో ఉంది. అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని కాపీ చేశారు మీరు అని క్లియర్గా చెప్తాడు విజయ్. ఏయ్ విజయ్, దిస్ ఈజ్ టూ మచ్, ఇదంతా నీ డ్రామా, నీ దగ్గర సరైన సాక్ష్యం ఏమీ లేదు అని గట్టిగా అంటాడు భువనేష్. ఏంటి, నీకు సాక్ష్యం కావాలా? సాక్ష్యం కావాలా నీకు అని మరో పేజీని బయటకు తీస్తాడు విజయ్. ఇదిగో ఫోరెన్సిక్ ఫైల్ ఎనాలిసిస్. మా ఫార్ములా ఫైల్ చేసిన చివరి మార్పు తేదీ ఇది. నీ ఫైల్ క్రియేట్ అయిన తేదీ ఇది. రెండింటి మధ్య ఒక వారం రోజుల గ్యాప్ ఉంది. రెండింటికి ఒకే డిజిటల్ చెక్సమ్ ఉంది. చూడండి, MD5A48F9B21. ఇంత చూశాక కూడా ఇది కాపీ చేసిన ఫైల్ కాదు అని ఇప్పటికీ అంటావా అని ఆవేశంతో అడుగుతాడు విజయ్. అక్కడికి వచ్చిన జనాలంతా ఆశ్చర్యంతో వింటుంటారు. అంటే దీన్ని బట్టి భువనేష్ గారు స్మార్ట్ అండ్ షైన్ ఫార్ములానే వాడారు అని విజయ్ గారు ఇప్పుడు సాక్ష్యాలతో నిరూపించారన్నమాట అని అంటాడు మరో రిపోర్టర్. అవును, నిజం క్రీమ్ లాంటిది కాదు, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. నిజం ముందు అబద్ధం కరిగిపోతుంది అని వెటకారంగా నవ్వుతాడు విజయ్. నీకు తెలుసా నాకు ఎన్ని కోట్ల ఇన్వెస్టర్స్ ఉన్నారో? ఈ లాంచ్ ఆగిపోతే నీకే నష్టం విజయ్ అని కోపంగా అంటాడు భువనేష్. నష్టం అంటే నిజం బయట పెడితే చాలు, నష్టం కాదు. నా పైన మార్కెట్లో మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఇది ఒక వ్యాపారమే కాదు భువనేష్, ఇది విశ్వాసం. ప్రజల చర్మం మీద నీ డబ్బు పూతలా రాయడం నేరం అని సీరియస్గా చెబుతాడు విజయ్. మిస్టర్ భువనేష్, కోర్టు ఆదేశాల ప్రకారం దేవిక ఇండస్ట్రీస్కి 72 గంటల పాటు స్టే ఆర్డర్ అమలు చేశారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పటి వరకు ఈ ప్రోడక్ట్పై అమ్మకం, ప్రమోషన్ లేదా స్టాక్ ట్రాన్స్ఫర్ లాంటివి ఏవి చేయడానికి వీల్లేదు అని తన గంభీరమైన గొంతుతో పాంచజన్య క్లియర్గా చెబుతాడు. తర్వాత జర్నలిస్టులు లైవ్లో
బ్రేకింగ్ న్యూస్, కోర్టు స్టాప్డ్ దేవికాస్ ఫెయిర్లెట్ లాంచ్ అని చెబుతారు. భువనేష్, నువ్వు చర్మం తెల్లబడడానికి క్రీమ్ని అమ్మాలని చూసావు, కానీ నీ మనసు మాత్రం నల్లదనంతో నిండిపోయింది. మా ఫార్ములా నీ చేతుల్లో పడిన న్యాయం మాత్రం నా చేతుల్లోనే ఉంది అని ప్రౌడ్గా ఫీల్ అవుతూ అంటాడు విజయ్. జర్నలిస్టు లైవ్ ఫీడ్ ఇస్తారు. అప్పుడే ఎదురుగా స్క్రీన్ పైన జర్నలిస్ట్ లైవ్ ఫీడ్ కనపడుతుంది. బ్రేకింగ్ అప్డేట్, స్మార్ట్ అండ్ షైన్ ఎండి విజయ్ ప్రూవ్స్ ఫార్ములా థెఫ్ట్ విత్ GCMS అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్. కోర్ట్ ఇష్యూస్ 72 hours స్టే ఆన్ ఫెయిర్లెట్ లాంచ్. దేవికా ఇండస్ట్రీస్ ఫేసెస్ ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల విజయ్ పై మళ్ళీ భువనేష్ రివెంజ్ తీసుకుంటాడా? ఇంతకీ ఈ ఫార్ములా లీకేజ్ వెనుక ఎవరున్నారు? అది ఎలా తెలుస్తుంది? స్వప్నిక ఎందుకంత టెన్షన్ పడుతుంది? మల్లికా మేడం ఎక్కడికి వెళ్ళింది? వీటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.